నెక్స్ట్ మన ప్లాన్ అదే అంటున్నాను. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, కొద్ది కష్టమైన అందులో వెళ్ళడమే కరెక్ట్. అందుకే చైతుకి ప్లాన్ ఇచ్చాను. ఏం ప్లాన్ ఇచ్చావు? చైతన్య చేతుకు మల్లెపూలు చుట్టుకొని పూల రంగల్లా ఒంటి నిండా పూలతో కప్పుకుంటాడు. మధు తలుపులు పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ చీర సర్దేసుకుంటుంది. చైతు మధు దగ్గరికి వెళ్ళి షోల్డర్ మీద హ్యాండ్ వేస్తాడు. చెంప మీద చెల్లు అని కొడుతుంది. చైతు వచ్చి నా కాళ్ళ మీద పడతాడు. అబ్బా, అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది సార్. ఏంటది? కొట్టకుండా చైతు మధు చెయ్యి పట్టుకుంటాడు. మధు ఫోర్స్ గా ఆమెని మంచం మీదకి త్రో చేస్తాడు. మంచం మీదకి త్రో చేస్తాడా? ఎందుకురా? తల్లో పేరు కుక్కోడానికి. ఏంటి? మరి లేకపోతే సార్, మంచానికి మల్లెపూలకి కనెక్షన్ తెలియకుండా 2 పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నారు సార్? నాకు 2 పెళ్ళిళ్ళు ఏంటరా? నేను చేసుకుంది ఒకటే పెళ్లి, నాకు ఒకటే మొగుడు. మొగుడా? అదే, ఇద్దరి పిల్లలకి ఒకటే మొగుడు అంటున్నాను. ఇంతకీ మంచం మీదకి ఎందుకు త్రో చేస్తాడు? రేప్ చేయడానికి సార్. ఒరే విధవ సన్యాసి, వాళ్ళిద్దరూ కలిసే ప్లాన్ చెప్పరా అంటే శాశ్వతంగా విడిపోయే ప్లాన్ చెప్తావా? సార్, మధు లాంటి కంచు కట్టాన్ని కదిలించాలంటే ఇలాంటి కన్నింగ్ ప్లాన్లు తప్పవు. చంపుతుండ్రా నిన్ను. బా, అమ్మాయికి ఏమీ కాదు సార్. అయ్యో, నా భయం అమ్మాయికి ఏమన్నా అవుతుందని కాదురా, అమ్మాయి వల్ల అబ్బాయికి ఏమన్నా అవుతుందేమో అని. రా వెళ్దాం పద. ఆగండి సార్, ఆగండి. అబ్బాయి ఆల్రెడీ యాక్షన్ లో దిగిపోయాడు. మధ్యలో వెళ్తే బాగోదు. అయ్యో అయ్యో దేవుడా. నిన్ను వదిలే సమస్య లేదే. వదలను 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 రా. ఏం చేయకండి. వదలనే, వదలను కదా నిన్ను. వదలండి. ఎవడి? వదలనే.
ఆగండి సార్. ఏమండి ఏమండి రండి అబ్బో ప్లీజ్ రండి ప్లీజ్ అదిగో చేతు అరుపులు వినిపిస్తున్నాయి. ఆహా రండి రండి అయ్యో రండి ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది, మధ్యలో వెళ్తే బాగోదు. నీ బొంద అది ఆనందంతో అరిచినట్టు లేదురా, బాధతో అరిచినట్టుగా ఉంది. అలాగే చూద్దాం, పదండి పదండి ఏ, పదండి 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 పదండి. లేవండి ఏమైంది? అయ్యో నడువు అవుట్ అమ్మో అయ్యో నాన్న చేతు. చేతువా లెగు లెగు. అమ్మా. నాన్న చేతు. ఆ, నాన్న చైతు ఏమైంది? ఏంటంటే ఇది? ఏదో సొంత తండ్రి పిలిచినట్టు పిలుస్తున్నారు. అయ్యో తండ్రిని కాదురా, తల్లిని. ఇదిగో చూడు. అయ్యయ్యయ్యయ్యో, అయ్యో చేతు. అంటే మీరు తల్లా? అంటే మీరు సింగజీ కాదా? కాదండి మా అత్తయ్య గారు అత్తయ్య గారా? మరి ఇద్దరు పిల్లలు? మేము కోడళ్ళం అమ్మా అమ్మా అయ్యో ఏమైందిరా నీకు? నడు విరిగిపోయిందమ్మా, నడు విరిగిపోయిందమ్మా. అమ్మో అమ్మా 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 అమ్మో మా కోసమే సార్ మేము సంతోషంగా ఉన్నామో లేదో అని తెలుసుకోవడానికి ఈ గెటప్ లో వచ్చారు. అవును. అమ్మా అన్నలు, అమ్మా అన్నలు, అమ్మా. అమ్మా తమ్ముడికి ఏమైందమ్మా? నడు పట్టేసిందిరా. అంటే అమ్మా అంటే అంటే మీరు వీళ్ళ కొడుకులా? అమ్మ అంటే కొడుకులనే కదా అర్థం. ఆ? మళ్ళీ దీన్ని నీకు స్పెషల్ గా చెప్పాలా? ఆ? తల్లి, కొడుకులు, కోడళ్ళు. ఆహా. ఏం వాడుకున్నారా మీరు నన్ను? అలాగే అలాగే. ఆ? ఆహా. మా ఆయనకి ఈ వెధవ సలహా ఇచ్చిన ఆ వెధవ ఎవరు? ఆ విధవ వాడనమ్మా. మా ఆయనకి నడుము పట్టుకోవడానికి కారణం మీరే. మర్యాదగా డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించండి. ఆ? డాక్టర్ నన్నేనా పిలిపిస్తా? ఇప్పుడు నొప్పి ఎక్కడ ఉందో చెప్పండి, కొంచెం కొంచెం టెస్ట్ చేసి చూస్తాను. ఓకేనా? ఉందా? ఇప్పుడు 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 కూల్ కూల్. అమ్మా దీనికి మెడిసిన్స్ లేవు. మరెలా డాక్టర్? మెడిసిన్స్ లేవన్నాను కానీ ట్రీట్మెంట్ లేదన్నానా? ఉంటే చెప్పి చావరా? ఆ? చెప్పు, చెప్పరా? ఏమైందండి ఆయనకి? ఎందుకలా అయిపోయాడు? ఓ సింగు ఫ్యామిలీ వల్ల ఆయన మైండ్ పోయిందిలేండి. మీరు ట్రీట్మెంట్ చెయ్యండి డాక్టర్. ఏ పని చేస్తే నడుం పట్టేసిందో మళ్ళీ అదే పని చేస్తే నడుం సెట్ అవుతుంది.
వామ్మో మళ్ళీ అదే పనే అమ్మా. ఒకసారి చేయబోయినందుకే ఇలా అయింది, మళ్ళీ అదే పని అంటే అమ్మో నేను ఉంటాను పోతాను. వద్దొద్దు డాక్టర్ గారు, వద్దండి వద్దండి, Don't worry, ఎలాగైనా mister. తగ్గించండి. నేను చెప్పినట్టు చేయండి, మీ నడుము మీకు వచ్చేస్తుంది. ఒరే డాక్టరు, నీ పిచ్చిగా ఆడి నడుము రాదు, ఈ జన్మకు రాదు. ఎందుకు రాదు? నేను చెప్పను రా, చెప్పను. పరా. పిచ్చి బాగా ముదిరినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఇంకా సేపు ఉంటే నాతో పాటు నువ్వు కూడా వస్తావురా. ఆ? రా 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 రా, 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 వామ్మో, రా, రా. ఈ పిచ్చోడి మధ్య నేను ఉండలేను. నేను వెళ్తాను. అబ్బో. డాక్టర్ గారు, అమ్మా, నా పరిస్థితి ఏంటమ్మా? అమ్మా, నడుమమ్మా, విరిగిపోయిందమ్మా, అమ్మా. చూడమ్మా మధు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మీ మధ్య జరగాల్సింది జరిగితేనే నా కొడుకు మామూలుగా నడుస్తాడు, లేకుంటే శాశ్వతంగా ఇంతే. అది కాదు అత్తయ్య గారు. చూడమ్మా, ఇంకేం మాట్లాడకూడదమ్మా. నా కొడుకుని మామూలుగా చేసే బాధ్యత నీదే. అయ్యో, అత్తయ్య గారు అది కాదు. నీదేమ్మా బాధ్యత, నీదే నీదే. ఏయ్, పదండి, పదండి, ఇక్కడ నుంచి పదండి, పదండి. అంతేనా, నేను ఇంకేం మాట్లాడను. అత్తయ్య గారు అమ్మా ఆగమ్మా, అమ్మా. అమ్మా ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి? ఇంత ఖర్చు పెట్టినంత వేస్ట్ అయిపోయింది కదమ్మా. అయ్యో, రేపు తెలుస్తుందిరా. ఎలా అత్తయ్య గారు? ఎంచేతంటే వాడు మామూలుగా గనక నడుచుకొని వస్తే డాక్టర్ చెప్పినట్టు ప్రయత్నించినట్టు, ఓహో, లేదంటే ఏమీ జరగనట్టు. పదండి, పద, పద, పద. రండి. అత్తయ్య గారు చేతు ఎలా వస్తాడంటారు? నాకదే టెన్షన్ గా ఉంది. ఇన్ని వేలు ఖర్చు పెట్టినా ఫలితం దక్కకపోతే నేను ఇంటికి రాను. ఈ హోటల్లోనే ప్లేట్లు కడుగుతారా అత్తయ్య గారు? నిన్ను కడుగుతాను తింగరదానా. అదిగో అమ్మా, చేతు వస్తున్నాడమ్మా. అయ్యో అయ్యో, నా బిడ్డ వస్తున్నాడు. అంటే నిన్న డాక్టర్ గారు చెప్పినట్టు అంటే నీ ఖర్చు ఫలితం దక్కిందమ్మా. త్వరలో నువ్వు నానమ్మ కాబోతున్నావు. అయ్యో అవునరా. రేయ్, వాడు లేచి నడవడం చూస్తుంటే అదే అనిపిస్తుంది. లేదంటే గోడ మీద కోతిలా నేల మీద 4 కాళ్ళతో నడుచుకుంటూ వచ్చేవాడు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అంత సవ్యంగా జరిగినట్టేనా? అందుకేగా అమ్మా ఇంత సంతోషంగా ఉన్నాడు. ఏమ్మా మధు, హ్యాపీయేనా? అబ్బో, ఈ హనీమూన్ అస్సలు మర్చిపోలేను అత్తయ్య గారు. ముఖ్యంగా నిన్న రాత్రి మాత్రం నాకు జీవితాంతం గుర్తుంటుంది. అయ్యో, ఏంటమ్మా ఏ మాటలు? ఇందులో దాచుకోవాల్సింది ఏముంది అత్తయ్య గారు? ఆయన నడుం నొప్పి అంటే భార్యగా నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా. అవునవును. అయ్యో ఓరి దేవుడో, ఇదేమిటి ఇంత సిగ్గు లేకుండా మాట్లాడేస్తుంది? ఎంతైనా ఈ కాలం పిల్లలు కదా. పోనీలే, మనకు కావాల్సిన పని అయిపోయింది. ఆ 25 కోట్లు మనమే. ఒరే తమ్ముడు, రాత్రి ఫుల్ ఎంజాయా? ఫుల్ ఏంట్రా, బీభత్సం ఎంజాయ్ లైఫ్ లో మర్చిపోయారు.
అంత బాగా ఎంజాయ్ చేసేవేంట్రా? ఇప్పుడే చెప్పాను కదా అన్నయ్య, రాత్రి జరిగిన ఎంజాయ్మెంట్ ని నా జీవితంలో మర్చిపోలేనురా. ఒళ్ళంతా పులకించిపోతుంది అనుకో. అమ్మా! ఆ, అమ్మా! ఆ, ఆ, అమ్మా! చచ్చానురా దేవుడా! అమ్మా! అమ్మా! కూర్చుంటే వంగోలేను, వంగుంటే పడుకోలేను. అమ్మో, ఈ కష్టం శత్రువు కూడా రాకూడదురా దేవుడు. దేవుడా! అమ్మా! అమ్మమ్మో! అయ్యయ్యో, పాపం మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుందండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి చిట్కా ఒకటి నా దగ్గర ఉంది. నీ కాళ్ళు మొక్కుతానే, తొందరగా నాకు ఈ నందావతారం నుంచి విముక్తి ప్రసాదించవే ప్లీజ్. అలా అయితే మెల్లగా మంచం దిగండి. మెల్లగా మెల్లగా ఆ, మెల్లగా 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 మెల్లగా. అదే అవుతుంది, అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు అలా కాదండి, ఇలా ఇలా గిలగిలగి రండి రండి. ఇప్పుడు ఏంటి? ఆ, ఆ. ఏంటే ఏం చేస్తున్నావే? అబ్బా, డాక్టర్ చెప్పినట్టు చేద్దాం వద్దా? చేద్దాం చేద్దాం. రెడీ రెడీ? రెడీ. 1 1 2 2 3 3. దేవుడు! మధు, ఎంత పొగర నీకు! మొగుడను కూడా చూడకుండా నన్ను కాతో తంతావా? అది పాపమే. హింసించడానికి తంతే పాపం, కానీ ఇలా హింస నుంచి భర్తని కాపాడుకోవడానికి తన్నడం భార్యగా నా ధర్మం అండి. కావాలంటే చూడండి, మీ నడుము నొప్పి పోయింది. సెట్ అయిపోయింది, నన్ను సెట్ అయిపోయింది. అమ్మయ్యా, సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. అవును, ఇలా తంతే సెట్ అయిపోద్దని నీకెలా తెలిసే? తంతే ఏ నడుమైనా సెట్ అవుతుందండి. రేయ్, తమ్ముడు తమ్ముడు, అరే తమ్ముడు, రే తమ్ముడు, తమ్ముడు, నీ శోభనం స్వీట్ మెమరీస్ ఇంటికి వెళ్ళాక కూడా తలుచుకోవచ్చురా. వెళ్దాం పదా. వెళ్దాం, పదండి. వినాయక, నీ దయ వల్ల నా కొడుకు కోడలిది హనీమూన్ ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయింది. వినాయక చవితికి కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు పెడతామని అనుకున్నాను. అందరూ అదే పెడతారని ఈసారి నీ ప్రసాదం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాను స్వామి. అది ఏంటో తెలుసా గణేష? పత్రి, ఆల్ పత్రీస్. నా ఇంటి ముందు, ఇంటి చుట్టూతా కావలసినంత దొరుకుతుంది. తెచ్చి పెడతాను, మొహమాట పడకుండా ఫుల్లుగా లాగించాయి. చూడు, అయ్యయ్యో, ఇంకో కొద్ది రోజుల్లో వినాయక చవితి వచ్చేస్తోంది. ఇల్లు చూస్తే ఎక్కడి బూజు అక్కడే ఉంది. మంగేమో పుట్టింటికెళ్ళిపోయింది, సుబ్బిగాడేమో అత్తింటికెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇల్లంతా శుభ్రం చేయడానికి ఎవరున్నారు? అత్తగారు, ఏంటి అత్తయ్య గారు అంత కంగారుగా ఉన్నారు? మీ లతక్క శిరీషక్క ఏం చేస్తున్నారమ్మా? పడుకున్నారు అత్తయ్య గారు. ఏంటి, అప్పుడే వెళ్ళి పడుకున్నారా? అయ్యో, అప్పుడే కాదు అత్తయ్య గారు, రాత్రి పడుకుని ఇప్పుడు దాకా లేవలేదు. ఇంకా లేవలేదా? వెళ్ళి లేపమ్మా. నేను లేపినా లేవకపోతే అత్తయ్య గారు బాగా కొట్టి లేపమ్మా, వదిలిపెట్టి మాత్రం రాకు. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు. ఎవరా మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? అమ్మా, చందా కోసం అమ్మా. చందానా? ఏం చందా?
గణేష్ చందమ్మా. ఆ? ఓ ఓ, వినాయక చవితి చందానా? రేయ్, నీ 5 ఏళ్ల వయసు అప్పటి నుంచి మా ఇంటికి వస్తూనే ఉన్నావు, అవునా? అవునమ్మా. ఒక్కసారైనా ఒక్క రూపాయి అయినా చందా ఇచ్చానా? లేదమ్మా. మ్మ్. మరి ఇవ్వనని తెలిసి ఎందుకు వచ్చారా? ప్రసాదం ఇవ్వట్లేదని గుడికి, పర్సంటేజ్ రావట్లేదని బడికి వెళ్ళడం మానేస్తామా అమ్మా?